మా వాళ్ళే మా మిసెస్ గారే వచ్చారు, దగ్గరుండి పిండుకున్నారు. ఓకే, వాళ్ళైతే పిండుకొని చూసుకున్నాం. ఎన్ని రోజులు ఉంది రెండు కూడా? ఇంకా రెండు కూడా 1 వీక్ టైం ఉన్నాయి. ఓకే, వారం డెలివరీ అవుతుంది. వారం లోపు డెలివరీ ఆవులు ఇవన్నీ రెండు కూడా దేశీయ ఆవులు. అంటే డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 13-14 లీటర్లు ఇస్తాను రోజుకి వచ్చేసి 13 నుంచి 14 లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు. మీరు మోసపోవద్దు. ఎక్కడ కూడా మీరు ఎక్కడెక్కడ 2 రాష్ట్రాల నుంచి యూపీ, బీహార్ అక్కడి నుంచి ఇచ్చి సాయివాల్ ఆవులు అంటారు. మా దగ్గర ఆవు ప్రతి ఆవుకి ఫోటో రిజిస్ట్రేషన్ సహా వస్తాయి మా దగ్గర ఆవులు. ఆ రిజిస్ట్రేషన్ మీ దగ్గర మా దగ్గర చూసుకుని మీరు కొనుక్కోండి ఆవులని. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నామండి. ఈ రోజు అయితే ఆవులు వచ్చాయని చెప్పారు. ఎన్ని ఆవులు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఒక్కసారి అడ్రస్ మన రైతుల పేరు ఆంజనేయులు అండి, చింతలకుంట, వనస్థలిపురం, ఈశ్వరమ్మ కాంప్లెక్స్, హైదరాబాద్. అన్న ఎన్ని ఆవులు ఉన్నాయన్న? ప్రజెంట్ ఆవులు వచ్చాయండి. ఓకే, సేల్ అయిపోయినాయి. ఈ రోజు 9 ఆవులు వచ్చాయి, ఒక ఆవును సేల్ చేశారు. ఓకే, 8 ఆవులు ఉన్నాయి. రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాను. కూడా మాట్లాడదు. ఇది ఇవాళకి 5 రోజులు అయిందండి. 5 days అవుతుంది. ఇవాళ పాలు అయితే ఉదయం 6, సాయంత్రం 6, 12 లీటర్లు ఉన్నాయి. మొగదోడ ఉంది. ఒరిజినల్ సాహివాల్ అండి బ్రీడ్. ఓకే, సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. రాజస్థాన్ శ్రీగంగానగర్ నుంచి వచ్చిందండి. ఓకే, జర్నీ చేసి సిక్ అయిపోయి ఉంది బాగా. ఈ రోజే వచ్చింది కాబట్టి కొంచెం బాడీ సెకండ్ లాక్టేషన్ రెండో ఈతలో ఉంది. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? 6 లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి. ఓకే, 6 లీటర్ల పాలు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. మనకి సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. గంగానగర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది, శ్రీగంగానగర్, రాజస్థాన్. మీకు ఎవరికైనా ఇలాంటి ఆవులు కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. దూడలు కూడా అన్నిటికీ అన్న సేఫ్గా వచ్చాయి. ఒక దూడ చనిపోయింది, ఒకటే దూడ ఉంది. ఒక మిగతా అన్ని కూడా సేఫ్గా వచ్చాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మంచి ఆవులు అయితే దేశీయ ఆవులు చాలా మంది అడుగుతున్నారు. కావాలంటే మాత్రం మీకైతే ఇక్కడ రెడీగా ఉన్నాయండి. అన్న దగ్గర అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోడ్ ఇవన్నీ కూడా కట్టేశారు కదా అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? టార్ పార్కర్ బ్రీడ్ సార్. ఎన్నో ఈత ఉంటుంది సార్? సెకండ్ లాక్టేషన్, రెండో ఈత ఉంటుంది. సూడుతో ఉంది, కడుపుతో ఉంది. ఎన్ని రోజులు టైం? 1 వీక్ టైం ఉంది సార్. 1 వీక్ అయితే, ఒక వారం అయితే టైం ఉందని చెప్తున్నారు. టార్ పార్కర్ బ్రీడ్ 1 వీక్ టైం ఉంది డెలివరీ అవడానికి. అయితే 12 నుంచి 14 లీటర్లు ఇచ్చింది. ఓకే, డెలివరీ అయితే మనకి 12 నుంచి 14 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ప్యూర్ వైట్ కలర్ లో ఉందండి. చాలా మంది కూడా ఇష్టపడతారు. ఒక ఆవు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఫామ్లో కానీ మనకి ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు. తార్పార్కర్ బ్రీడ్ చాలా రేర్గా దొరుకుతాయి. ఇలాంటి బ్రీడ్లు అయితే దేశీయ ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. 1 వీక్ అయితే డెలివరీ అవుతుంది కదా సార్? అవును సార్, ఒక వారంలో డెలివరీ అయ్యే ఆవు ఇది. చూసుకోవచ్చు సార్. డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు సార్? 14 లీటర్ల పాలు ఇచ్చింది. 14 లీటర్ పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్నాయండి ఆవులు అయితే. నమస్తేనా? నమస్తే. మీ పేరు ఒకసారి చెప్పరా? బండారు మారేశ్వరరావు అండి. ఎక్కడన్నా ఊరు మనది? మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి అండి. ఓకే, అక్కడి నుంచి వచ్చారు. ఓకే, ఎన్ని ఆవులు కొనుగోలు చేశారు అన్న దగ్గర? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి కొన్నామండి. ఒకటి ఉన్నారు. ఓకే, పాలు చూసుకున్నారా? 9 లీటర్లు ఇచ్చింది. 9 లీటర్లు ఇచ్చింది. ఓకే, ఈ రోజు వచ్చిన డెలివరీ ఈ రోజు డెలివరీ అండి. ఓకే, అంటే ఎన్ని రోజుల ముందు డెలివరీ అయినా? ఈ రోజు డెలివరీ అయిందా లేకపోతే ఎట్లా? ఈ రోజు అంటే 6 రోజులు అవుతుంది. 6 రోజులు అయితే డెలివరీ. ఎట్లా ఉందన్న మార్కెట్? ఎట్లా ఉంది? నాకైతే బాగానే ఉంది. ఓకే, ఇంటి దగ్గర మనకు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయా? అంటే ఒక గేదె ఉంది, ఒక ఆవు ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆవు తీసుకుంటాం. ఓకే, ఎంత మళ్ళీ ఒక వారంలో ఒకటి తీసుకుందాం చూస్తాం. మళ్ళీ తీసుకుందాం అంటే మనకి ఇంట్లోకా లేకపోతే ఇంట్లోకేనండి. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. చెప్ప మన ఇంట్లో వాళ్ళకి పాలు. ఓకే, తాగడానికి పిల్లలకి స్వచ్ఛమైన పాలు తాపిద్దాం అని చెప్పేసి. ఆవు పాలు కొద్దిగా మంచిగా ఉంటాయని. మంచిగా ఉంటాయి. ఓకే, డాక్టర్లు కూడా చెప్పారు. ఓకే, సాయివాల్ ఆవు తీసుకున్నాం, బాగుంటుందని చెప్పారు. అదే కొన్నాం. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లా అన్న వాళ్ళు చూసుకున్నారా? మేము సొంత ట్రాన్స్పోర్టేషన్, సొంతంగా వెహికల్ తీసుకున్నాం. వెహికల్ 11,000 పెట్టి ఓకే వెహికల్ తీసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, ఎట్లా వెహికల్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం మాట్లాడుకున్నా పర్లేదు, వాళ్ళైనా పంపిస్తారు. మనకు మంచిగానే ఉంది కన్వీనియంట్. వాళ్ళ తీసుకుని వెళ్తున్నాం. ఓకే, అంటే ఫస్ట్ టైం అన్న ఇది వరకు వచ్చారా మార్కెట్? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఫస్ట్ టైం. ఓకే, బాగానే ఉంది. అన్న వాళ్ళు చూసుకుని పర్లా అంతా ఇక్కడ మంచిగా ఉంది. రేటు విషయం కూడా తగ్గించారా? మనకు పర్లా బాగానే ఇచ్చారు. దగ్గరుండి మీరైతే మా వాళ్ళే మా మిసెస్ గారే వచ్చారు, దగ్గరుండి పిండుకున్నారు. ఓకే, వాళ్ళైతే పిండుకొని చూసుకున్నాం. ఓకే, ఎలాంటి డౌట్ అయితే 9 లీటర్లు అయితే ఇచ్చిందండి. ఇప్పుడు మాకైతే సాటిస్ఫై అయింది. సాటిస్ఫాక్షన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, 1,05,000 అండి. ఓకే, రైతు కొన్నావు అయితే తీసుకెళ్తున్నారు ట్రాన్స్పోర్ట్ కి. సత్తపల్లి దగ్గర నుంచి వచ్చి కొనుగోలు చేశారు అన్న. దీని గురించి ఒకసారి చెప్పండి. సాహివాల్ బ్రీడ్ అండి. సాహివాల్ బ్రీడ్ సంబంధించిన తొలిత. ఎన్ని రోజులు అయిందా డెలివరీ? డెలివరీ అయ్యి 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. దూడ ఆడదాము దాని కింద? ఆడదూడ అండి. ఆడదూడ ఉంది. ఒక 2 days అవుతుంది. ఒక 5 లీటర్లు ఉన్నాయి ఇందాక పిండితే. ఓకే, ఇందాకైతే ఉదయం 6, సాయంత్రం 12 లీటర్ల పాలు ఇచ్చిందండి. ఓకే, 12 లీటర్ల సాహివాల్ బ్రీడ్ అండి. ఒరిజినల్ సాహివాల్. 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఉంది. చూసుకోవచ్చు. మనకైతే మీరు 2 పూట్ల 3 పూట్ల దగ్గర పిండికి తీసుకెళ్ళి బేరం చేసుకుని వ్యాపారం చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి రైతులు అయితే ఇక్కడ వచ్చి చెప్పిన పాలలో 1/2 లీటర్ 1/2 లీటర్ T20 తీసుకెళ్ళండి, లేకపోతే మీ అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే,
చూసుకోవచ్చు. అయితే ఎవరు కూడా మోసపోవద్దు, మా దగ్గర అకామిడేషన్ అది ఉంటుంది. మీరు శుభ్రంగా వచ్చి 2 పూటలు మా దగ్గర భోజనం ఏర్పాటు మేము చేస్తాము. ఓకే, శుభ్రంగా రూమ్ అది ఇస్తాము. అకామిడేషన్ మీరు శుభ్రంగా వచ్చి భోజనం చేసుకుని శుభ్రంగా మా దగ్గర ఉండి 2 పూటలు మా దగ్గర పిండికి తీసుకెళ్ళొచ్చు అండి. ఓకే, చూసుకోవచ్చు. అన్న చెప్తుంది అయితే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈయన 2 రోజులు అయిందండి. ఓకే, ఇది 2 రోజులు అయింది డెలివరీ అయ్యి. ఒక దూడ ఉంది దీని కింద. పాలు పాలు ఇప్పుడు 6 ఉన్నాయండి. 6 లీటర్లు. ఓకే, 12 లీటర్లు పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 2 రోజులు అవుతుంది ఈ ఆవు డెలివరీ అయ్యి. దూడ కూడా ఉంది దీని కింద. అన్ని కూడా దూడలు కూడా సేఫ్గా వచ్చాయని చెప్తున్నారు. తొలితలో డెలివరీ అయింది. సాయంత్రం 6. ఓకే, 12 లీటర్ల పాలు వచ్చే కెపాసిటీ ఉందండి. ఓకే, ఇంకా మనం పెరిగేదాన్ని మన దానా వేసేదాన్ని బట్టి కూడా మనం వేసేదాన్ని బట్టి కూడా ఇంకొక 2 లీటర్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మంచిగా క్వాలిటీ అయితే బాగున్నాయండి. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. మంచి క్వాలిటీ ఉన్నాయి. బందోబస్తు అడ్డర్ క్వాలిటీ చూసుకోవాలి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. పాలు అయితే కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకోమని చెప్తున్నారు అన్న అయితే. పాలు మీరు 2 పూటలు కాదు 3 పూటలు ఇక్కడ పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీరైతే మీరు 3-4 పూటల దగ్గర పిండి తీసుకెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినాక ఎటువంటి 1 లీటర్ గ్యారంటీ నేను ఇవ్వను. మీరు ఎలా చెప్తారు నా తర్వాత మీ దానాలండి మా దగ్గర అయితే మీరు 3 పూటలు 4 పూటలు పిండికి తీసుకెళ్ళండి. ఓకే, మీ ఇంటి నా దొడ్డు దాటినాక నేను పావు లీటర్ కూడా గ్యారంటీ ఇవ్వను. ఓకే, మీరు నా దగ్గర 4 పూటలు చూసుకోవచ్చు. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది బ్లాక్ అండి, కపిలావు బ్రీడ్ సంబంధించింది. తొలిసూరు పోయింది. ఫస్ట్ లాక్టేషన్. ఎన్ని రోజులు అయిందండి డెలివరీ? ఒక 4 రోజులు అయిందండి. 4 రోజులు అవుతుంది డెలివరీ. సాయంత్రం 12 లీటర్ల పాలు ఉన్నాయి. 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఫస్ట్ లాక్టేషన్ అండి. ఫస్ట్ లాక్టేషన్ 12 లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయండి. దూడ కూడా క్వాలిటీ చూసుకోండి. మీరు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న అయితే. 2 పళ్ళ మీద ఉంది మనకి. ఎన్ని రోజులు అయిందన్నా? 4 డేస్ అవుతుందా? 4 డేస్ అయింది. 4 డేస్ డెలివరీ 4 రోజులు అయింది. సాయంత్రం 12 లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర. క్వాలిటీ కూడా మంచిగా ఉందండి. ఆ విషయానికి వస్తే మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీరైతే రేట్ చూసి మాట్లాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడైతే 2 పూటలు కాదు 4 పూటలు ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది చూసుకోవచ్చు. ఇంకొక ఆవు తీసుకొస్తున్నారు అన్న. ఇది ఎన్ని రోజులు టైం ఉందండి? ఇంకా ఏంటానికి ఇంకా 1 వీక్ టైం ఉందండి. ఓకే, వారం. ఫస్ట్ లాక్టేషన్ పళ్ళ మీద ఉంది. పళ్ళేయలేదు. ఫస్ట్ లాక్టేషన్ ఈయడానికి అయితే ఒక ఎన్ని రోజులు? 1 వీక్ టైం ఉందండి ఏంటానికి. ఓకే, 1 వీక్ అయితే టైం ఉంది. మంచిగా ఉంది. ఆగలేదు. ఓకే, మంచిగా ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. సైజ్ విషయానికి వస్తే ఫస్ట్ లాక్టేషన్ పళ్ళ మీద ఉంది. పళ్ళు వేయలేదు. ఓకే, ఏంటానికి 1 వీక్ టైం ఉందండి. ఒక 12 లీటర్ల వరకు పాలు ఇచ్చే కెపాసిటీ ఉంది నా దగ్గర. ఓకే, డెలివరీ అయితే మనకి 6 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిటీ బాగుందండి. ఆ విషయానికి వస్తే మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి. తొలిత కాబట్టి చాలా బాగుంది. ఓకే, చూసుకోవచ్చు. అన్న మన 2వ ఈతలో పెరిగే అవకాశాలు ఉంటాయి కదా? 2 అయితే 10 అవుతుంది. ఓకే, 2వ ఈతలో అయితే మనకు పాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మనకి 12 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ అయితే 1 వీక్ అయితే టైం ఉంది. ఓకే, 3 రోజులు అయింది దారిలో. ఓకే, దూడలేదు దీని కింద. ఓకే, చూసుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పుడు ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 14 లీటర్ల పాలు ఇస్తుంది. 14 లీటర్ల పాలు వరకు. ఇప్పుడైతే 6 ఉన్నాయి. ఓకే, ఆగలేదు. జున్ను పాలు తీసిరా? జున్ను పాలు తీసేసామండి. జున్ను పాలు తీసారు. ఇప్పుడు 6 ఉన్నాయి జున్ను పాలు. ఓకే, దారిలో ఈనింది బండిలో దూడని తొక్కేసినాయి. దూడ చనిపోయింది. దానా గంప వేస్తే చేపేస్తుంది. ఓకే, ఉదయం 6 సాయంత్రం 6 12 లీటర్ల పాలు రెడీగా అయితే ఉన్నాయి. ఆవు అయితే చాలా గొప్పది. ఒక 14 లీటర్ల వరకు ఇచ్చే కెపాసిటీ ఉంది ఆవుకి. ఓకే, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాలు 14 లీటర్ల వరకు నుంచి ఏం పెరగదు. ఓకే, 6.5-7 లీటర్లకి ఏం టోకం ఉంటుంది పోటుకి. ఓకే, చూసుకోవచ్చు. గంప చెప్తుందండి. ఓకే, ఒరిజినల్ బ్రీడ్ అండి. ఒరిజినల్ బ్రీడ్ సాయివాల్ బ్రీడ్కి సంబంధించింది. మనకైతే ఇప్పుడైతే 6 లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మనం వేసే దానాన్ని బట్టి. దూడ అయితే లేదండి దీని కింద. దూడ అయితే దారిలో చనిపోయింది. చూసుకోవచ్చు. 4 రూముల మధ్య యావ్ కూడా చూసుకో. అడ్డర్ క్వాలిటీ కూడా అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా. ఇంకోటి తీసుకొస్తున్నారు అన్న, దీని గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ లాక్టేషన్ అండి. ఇది కూడా తొలిత సాహివాల్ బ్రీడ్ ఉంది. కడుపుతుంది. ఓకే, ఎన్ని రోజులు ఉంది? 1 వీక్ టైం ఉందండి. ఓకే, 1 వీక్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. అన్న, డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకో? డెలివరీ అయితే 12 లీటర్ల పాలు. 12 లీటర్. ఇది కూడా మనకి ఉదయం 6 సాయంత్రం 12 లీటర్ల పాలు. 6 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ అయితే ఆవు అన్ని కూడా మంచి బ్రీడ్ గా ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. చింతలకుంట మార్కెట్లో ఉన్నాం ఆంజనేయుల దగ్గర. మీకు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. దగ్గర ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే. ఇదైతే 1 వీక్. మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. చూసుకోవచ్చు. డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లం ఏం రావు? డెలివరీ టైంలో ప్రాబ్లం అంటే చూసుకోవాలి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ అందుబాటులో ఉంటే డాక్టర్ని పిలుచుకోవాలి. ఓకే, 99% ప్రాబ్లం ఏమి ఉండదు. ఏమన్నా 1 ప్రాబ్లం ఉంటే డాక్టర్ని పిలుచుకోవాలి కంపల్సరీ. చూసుకోవచ్చు. డెలివరీ టైంలో అయితే మీరు డాక్టర్ అయితే కంపల్సరీ పిలుచుకోవాలి. అయితే 99% అయితే ఏముండదు. ఒకవేళ అయితే ఇబ్బంది అయితే మాత్రం పిలుచుకోవాలని చెప్తున్నారు. అన్ని కూడా మంచి సైజు. తొలితే ఒక 4-5 ఉన్నాయా? తొలితే 1-2 ఈత ఉందండి. అన్ని కూడా తొలితే. ఓకే, అన్ని కూడా లాస్ట్ 1-2 ఈత. ఇది కూడా అన్ని కూడా తొలిత ఆవులే. తొలితలో డెలివరీ అయినాయి. డెలివరీ మోపు ఉన్నాయి కూడా ఇక్కడైతే రెడీగా ఉన్నాయండి.
ఈ 2 ప్రెగ్నెంట్తో ఉన్నాయండి. ఓకే, ఇవి రెండు కూడా స్వీట్తో ఉన్నాయి. అలా ఎన్ని రోజులు ఉంది రెండు కూడా? ఇంకా 2 కూడా 1 వీక్ టైం ఉన్నాయండి. ఓకే, వారం డెలివరీ అవుతుంది. వారం లోపు డెలివరీ ఆవులు ఇవన్నీ 2 కూడా దేశీయ ఆవులు. అలా డెలివరీ అయితే మనం ఎన్ని పాలు 13-14 లీటర్లు ఇస్తాయండి రోజుకి వచ్చేసి 13 నుంచి 14 లీటర్ పాల కెపాసిటీ గల ఆవులు. క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. దేశీయ ఆవులు చింతలకుంట మార్కెట్లో ఉన్న ప్రజెంట్ అయితే. క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది. రేట్ అయితే మీరు మాట్లాడుకుని ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఉంటుంది. చెప్పేమని కాదు, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. మీరు బార్గెన్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలో మాట్లాడుకోవచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. మీరు రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండవు, ఫిక్స్ అనేది ఉండదు. నేను చెప్పినాక మీరు ఎంత కొంత తక్కువ అడుగుతారు, అట్లనే మాకు సాటిస్ఫాక్షన్ అయితే మేము ఇచ్చేస్తాము. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ విషయం అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి. ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. అన్న మొత్తం 9 కదా? 9 వచ్చాయండి. 9 అయితే ఇప్పుడైతే రావడం జరిగింది. ఈ రోజు అయితే రైతులు కూడా తీసుకున్నారు. ఇంకా ఇవైతే రెడీగా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. క్వాలిటీ అన్ని కూడా తొలి ఈత ఆవులే. ఒకటి మాత్రమే రెండో ఈత ఆవులు ఉన్నాయని చెప్పారు. ఒక ఆవు అయితే దూడలేదు. దీనికి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అన్న ఫైనల్గా రైతులకి మన ఫామ్ తరఫున గ్యారంటీ, మీరు మా దగ్గరికి వచ్చి కొనుక్కునే వాళ్ళు అయితేనే ఫోన్ చేయండి. ఓకే, నైట్ 10 దాటాక ఫోన్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మాకు పడుకున్న నిద్రపోయే టైం కాబట్టి మీరు వచ్చి 2 పూటలు కాదు 3 పూటలు మీరు మా దగ్గర పాలు పిండుకుని మా మాట మీకు నమ్మకం అయితే కొనుక్కోండి. నమ్మకం లేకపోతే మీరు కొనుక్కోవద్దు. మా దగ్గర అకామిడేషన్ ఇస్తాం మేము. మీరు మోసపోవద్దు. ఎక్కడ కూడా మీరు ఎక్కడెక్కడ 2 రాష్ట్రాల నుంచి యూపీ, బీహార్ అక్కడి నుంచి ఇచ్చి సాయివాల్ ఆవులు అంటారు. మా దగ్గర ప్రతి ఆవుకి ఫోటో రిజిస్ట్రేషన్ సహా వస్తాయి. మా దగ్గర ఆవులు ఆ రిజిస్ట్రేషన్ మా దగ్గర చూసుకుని మీరు కొనుక్కోండి ఆవులని. ఓకే, మీరు మోసపోకుండా మంచిగా చూసి కొనుక్కోండి. ఓకే, ఆ లెటర్ ఉంటేనే మనం ఉంటేనే రాజస్థాన్ బ్రీడ్ ఒరిజినల్ సాయివాల్ అని చెప్పేది మీకు అర్థమవుతుంది. ఓకే, దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి ఫోన్ చేసుకోండి, నచ్చినవి కొనుక్కోండి. మీరు కావాలంటేనే ఫోన్ చేయండి, చూసి వేస్ట్గా మీరైతే ఫోన్ చేయొద్దు. ఓకే, రైతులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్న అయితే ఫోన్ చేయమని చెప్తున్నారు. అన్న ఒక్కసారి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి. నా పేరు ఆంజనేయులు అండి. చింతలకుంట ఈశ్వరమ్మ కాంప్లెక్స్, వనస్థలిపురం, హైదరాబాద్, ఆపోజిట్ ఏఆర్టీ థియేటర్, విజయవాడ హైవే అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.